హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పూరీలు కానీ లేకపోతే మిర్చి బజ్జీ ఏదైనా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనకు అడుగున ఆయిల్ అనేది ఇలా జిడ్డుగా పట్టేసి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆయిల్లో ఉండిపోతూ ఉంటాయి. మనం ఎంత చక్కగా టీ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసినా కూడా మనకు అడుగున ఏంటంటే జిడ్డుగా మురికిగా ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అలానే యూజ్ చేస్తే మన హెల్త్కి కూడా మంచిది కాదు కదండి. సో మనము కొత్త దానిలా అంటే ఇప్పుడే తెచ్చిన ఆయిల్లా చేసుకోవాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. ముందుగా ఇలా ఒక టీ స్ట్రైనర్ అనేది తీసేసుకొని ఏదైనా ఒక కొంచెం కాటన్ని తీసేసుకొని కొంచెం ఇలా వెడల్పుగా చేసేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన అంటే అడుగున మొత్తము చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అంటే జిడ్డుగా అయిపోయిన ఆయిల్ ఇలా మనము కొంచెం కాటన్ని ఇలా వెడల్పుగా పల్చగా చేసేసుకొని మనం స్ట్రెయిన్ చేస్తే కనుక మనకు చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏది ఉన్నా కూడా పూర్తిగా కాటన్లోకి వచ్చేస్తుంది. మనకు ఆయిల్ అనేది జిడ్డుగా మురికిగా కాకుండా మనకు ఫ్రెష్గా ఇప్పుడు తీసిన ప్యాకెట్ లాగా కొత్తగా ఉంటుందండి. చూసారు కదండి, మనకు ఫ్రెష్గా ఆయిల్ అనేది వచ్చేసింది. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి, మనకు కాటన్లోనైతే పూర్తిగా నల్లగా మడ్డి అనేది వచ్చేసింది. ఎప్పుడైనా ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఏంటంటే కిందన పూర్తిగా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ జిడ్డుగా అయిపోతే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు చుక్క నూనె అన్నది కూడా అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మన ఇంట్లోన బొద్దింకలు కానివ్వండి అలాగే ముఖ్యంగా బల్లులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇంట్లోన బల్లులు పోవటానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. ఇలా గ్రేటర్ సహాయంతో ఒక 4 వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టుతో సహా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేస్తే కనుక పొట్టు అనేది మనకు సపరేట్ అయిపోతుంది, వెల్లుల్లి పేస్ట్ అనేది కిందకి వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలను కూడా ఇలా పౌడర్లా చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకొని ఏదైనా ఒక పేపర్లో ఒక 5 లవంగాలు అలాగే ఒక ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని అయితే వేసేసుకొని ఇలా చక్కగా రోట్లో లేకపోతే ఇలా పేపర్లో అయినా దంచేసుకోవాలి. దంచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు బైండింగ్ కోసమని కొంచెం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ని యాడ్ చేసేసుకుంటే కనుక మనకు బైండింగ్ అనేది ముద్ద అనేది చక్కగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. మన ఇంట్లోనే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో బల్లులు కానీ బొద్దింకలు కానీ మన కిచెన్ కౌంటర్ పైన అలాగే మనకు సెల్ఫుల్లో డబ్బాల్లో ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఇలా మనము ఒక్కోటి బాల్ని అయితే ఉంచేసుకుంటే కనుక మనకు కిచెన్లోన సింకులోన అలాగే మనకు స్టవ్ దగ్గర బొద్దింకలు బల్లులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి. ఈ టిప్ 100% వర్క్ అవుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ ఏంటంటే కాళ్ళ పట్టీలు వేసుకుంటూ ఉంటాం కదండి, కానీ ఒక్కోసారి కాళ్ళ పట్టీలు ఏంటంటే జిడ్డుగా మురికిగా అయిపోతూ ఉంటాయి. కానీ చాలామంది సబ్బు సర్ఫు వేసి క్లీన్ చేస్తూ ఉంటారు, చాలా రుద్దేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మనకు ఎంత మురికి జిడ్డు పట్టేసిన ఉన్నా కూడా మనకు సెకండ్లలో క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని మనకు జిడ్డు పట్టేసిన కాళ్ళ పట్టీలను అయితే వేసేసుకోవాలి. పట్టీలే కాకుండా మనకు వెండి వస్తువులు ఏవైనా కానివ్వండి మనకు చక్కగా క్లీన్ అవుతాయండి. తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం కోల్గేట్ని అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లేకపోతే ఒక 2 నిమిషాల పాటు అయినా చక్కగా మరిగించుకోవాలి. చూసారు కదండి, ఒక 2 నిమిషాలు కాగానే మనకు మురికి అనేది పూర్తిగా వచ్చేసింది. ఈ వాటర్ని మనం ఎక్కడంటే అక్కడ పడేయకుండా సింకులో పాడేస్తే కనుక మనకు సింకులోంచి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మనకు సింక్ అనేది వేడి నీళ్ళు వేయడం వల్ల స్ట్రక్ కాకుండా ఉంటుందండి. తర్వాత మనం మామూలుగా ఇలా ఏదైనా ఒక టూత్ బ్రష్తో కొంచెం ఇలా రబ్ చేస్తే చాలండి, మనకు ఎంత మురికి ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మనకు కొత్త దానిలా ఈ వెండి పట్టీలు అనేవి మెరుస్తాయండి. వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నారు కదండి, మనకు మురికి అనేది పూర్తిగా వచ్చేసింది. కేవలం ఇక్కడ వెండి పట్టీలు కావండి, ఏవైనా కానివ్వండి వెండి వస్తువులు మనం ఇలా క్లీన్ చేస్తే కనుక మనకు సెకండ్లలో క్లీన్ అయిపోతాయి. తర్వాత మనం మామూలుగా వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి. మనకు వెండి పట్టీలు అనేవి చక్కగా కాళ్ళ పట్టీలు కొత్త వాటిలో ఇప్పుడే తీసుకున్నట్టుగా మెరుస్తాయండి. మీరే చూస్తున్నారు కదండి వీడియోలోనైతే ఎంత చక్కగా నీట్గా క్లీన్గా వైట్గా అయ్యాయో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానివ్వండి ఫంక్షన్స్ కానీ లేకపోతే పార్టీస్కి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మనము ఒకరోజు ముందు ఏంటంటే మనం ఫేషియల్ అనేది చేసుకుంటూ
ఉంటాము బ్యూటీ పార్లర్కి వెళ్ళి. అలాంటప్పుడు మనకు ఒక్క రోజులోనే మనకు ఫేస్ గ్లో అనేది వస్తుంది. తర్వాతనైతే మామూలుగా రొటీన్గా అయిపోతూ ఉంటుంది, జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము ఇన్స్టాంట్ ఫేస్ గ్లోని ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఇలా ఒక టమాటాని అయితే తీసేసుకొని, పండిన టమాటాని తీసేసుకొని ఇలా కొంచెం జ్యూస్ని అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు తేనెను వేసేసుకొని మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫేస్కి ఎక్కడైనా కానివ్వండి ఇలా కొంచెం మనము అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకొని మనము కొంచెం ఇలా రబ్ చేస్తే చాలండి. అంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. అంటే పూర్తిగా డ్రైగా అయ్యే వరకు ఇలానే వదిలేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే కనుక నేను ఇక్కడ వాటర్తో వాష్ చేసి మరీ చూపిస్తానండి. మనకు ఇన్స్టాంట్ ఫేస్ గ్లో అనేది వస్తుందండి. అసలు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు వేసి మనం ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాము. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు డార్క్ స్పాట్ ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది. మనకు ఫేస్ పైన మచ్చలు కూడా పోయి మనకు ఫేస్ అనేది గ్లోగా వస్తుందండి. వాటర్తో వాష్ చేసిన తర్వాత వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. మనకు ఇంకో చేయి అయితే చూడండి ఎంత నల్లగా ఉంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్ని అప్లై చేసి వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి రెండింటికైతే డిఫరెంట్ మీరే చూస్తున్నారు కదండి. మనం యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 5th టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను కుక్కర్లో వంట చేస్తూ ఉంటాం కదండి. వంట చేసిన తర్వాత కుక్కర్ను అలాగే మనము ఇలా విజిల్ని అయితే నార్మల్గా వాష్ చేసి ఉంచేస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి చూడండి మనకు కుక్కర్ విజిల్ అనేది లోపల మురికి అనేది అయిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం అంతగా పట్టించుకోకుండా అలానే మనము వంట చేసేస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా అన్నం కానీ పప్పు కానీ వండేటప్పుడు పైన పొంగిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి విజిల్లో ఉండిపోయి ఇరుక్కుపోయి అంటే మనకు పూర్తిగా ఎండిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో మనకు ఎంత మురికి ఉన్నా కూడా క్లీన్ అవ్వాలంటే బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఇలా ఒక బౌల్లో వాటర్ని అయితే వేసేసుకొని మన విజిల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని విజిల్స్ను వేసేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం నిమ్మ ఉప్పును వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఏదైనా టూత్ పిక్తో ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా హోల్లోనైతే క్లీన్ చేసుకుంటే కనుక ఎంత మురికి ఉన్నా కూడా వీడియోలో అయితే క్లియర్గా చూసారు కదండి. టూత్ పిక్ అయితే పూర్తిగా వచ్చేసింది. తర్వాత మనం మామూలుగా స్క్రబ్బర్తో కానీ లేకపోతే ఏదైనా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వాటర్తో వాష్ చేస్తే మనకు కొత్త దానిలా విజిల్ అనేది అయిపోతుందండి. అలాగే కుక్కర్ని మనం స్క్రబ్బర్తో వాష్ చేసిన తర్వాత మురికి మొత్తం పోయింది అని అనుకుంటూ ఉంటాము. కానీ మనకు తెలియని కనిపించని మురికి అనేది చాలా ఉంటుందండి. అది మనం ఎలా క్లీన్ చేద్దామో చూద్దామండి. వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తాను. ఇలా కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని ఇలా ఏదైనా వేస్ట్ అనే పడేసే మనము ట్యాబ్లెట్ కవర్ అయితే ఉంటుంది కదండి. ట్యాబ్లెట్ కవర్తో ఇలా మనం కొంచెం రబ్ చేస్తే చాలండి. మనకు కుక్కర్లో ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా మనకు పూర్తిగా పోతుందండి. మనం చూడ్డానికి మామూలుగా క్లీన్గానే వైట్గానే కనిపిస్తుంది. కానీ ఇలా ఒక్కసారి మీ కుక్కర్ని అయితే రబ్ చేసి చూడండి మురికి అనేది బాగా వస్తుందండి. అస్సలు మనం ఇక్కడ సబ్బుని కానీ సర్ఫుని కానీ యూస్ చేయకుండా కేవలం ఇక్కడ మనము ట్యాబ్లెట్ కవర్తో ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా తీసేయొచ్చండి. అలాగే మనము కుక్కర్ మూతను కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి మనకు ఎంతగా మురికి అనేది వచ్చేసిందో. ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేస్తే కనుక మనకు కుక్కర్ అనేది ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. అలాగే మనకు కుక్కర్ అనేది నీట్గా కూడా ఉంటుందండి. వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. మనకు చూడ్డానికి నీట్గానే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు మురికి అనేది సెకండ్లలో క్లీన్ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇటువంటి కుక్కర్స్ ఉంటే కనుక ట్రై చేసి చూడండి 100% వర్క్ అవుతుందండి. ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.